పాలేరు నియోజకవర్గంలోని తిరుమలయ్యపాలెం మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ పిండిప్రోలు జూనియర్ కళాశాల వొకేషనల్ విభాగంలో తీవ్ర సమస్యలు వెలుగులోకి వచ్చాయి. ఈ కళాశాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి 28 లక్షల రూపాయలు నిధులు మంజూరు అయినప్పటికీ అవి సరైన పనులకు వినియోగించకుండా పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు పీడీఎస్యూ బృందం ప్రభుత్వ పిండిప్రోలు జూనియర్ కళాశాలను సందర్శించింది. కేవలం 3 గదులు మాత్రమే నిర్మించి అందుకే మొత్తం 28 లక్షలు ఖర్చయ్యాయని చెబుతున్నారు. అయితే వాస్తవ పరిస్థితి దారుణంగా ఉంది. చదువుకునేందుకు సరైన గదులు లేక సెకండియర్ విద్యార్థులు బయట చెట్ల కింద కూర్చొని చదువుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా ఇంటర్మీడియట్ అధికారి, కళాశాల ప్రిన్సిపల్ ఈ సమస్యలపై స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పీడీఎస్యూ ఆరోపిస్తోంది. ఇంకా కొన్ని రోజుల్లో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అక్కడే పరీక్ష కేంద్రం ఏర్పాటు చేసినప్పటికీ విద్యార్థులకు కనీస వసతులు కూడా లేవు. రేపటి నుంచి వొకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు మొదలవుతున్నాయి. అయితే సరైన గదులు లేక విద్యార్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ పరిస్థితిపై జిల్లా కలెక్టర్, పాలేరు నియోజకవర్గ మంత్రి తక్షణమే స్పందించి విచారణ జరిపించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ డిమాండ్ చేస్తోంది. లేని ఎడల పీడీఎస్యూ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తోంది.